హాయ్ వ్యూవర్స్. వినాయక చవితి అంటే బాల గంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ కాలంలో మనల్ని గ్రూపులుగా ఉండి మాట్లాడుకుంటున్నాం. ఏదైనా చిన్నపాటి సభలు సమావేశాలు పెట్టి మనోళ్ళు స్వతంత్ర ఉద్యమంలో గట్టిగా పాల్గొంటున్నారు వాళ్ళకి అనిపించిన ఆపేసేవాళ్ళు. అప్పుడు బాలగంగాధర్ తిలక్ గారికి అనిపించింది ఏమనంటే, మన వారందరం ఒక చోటకు చేర్చే విధంగా ఒకటి చేద్దాం, దాన్ని బ్రిటిష్ అడ్డుకోకూడదు. అలా ఏంటి అనుకున్నప్పుడు వినాయక చవితి ఒక విగ్రహం పెడదాం, తర్వాత నిమజ్జనం చేద్దాం, మేము వీళ్ళంతా గ్యాదర్ అవుతారు, పూజలు చేస్తారు, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుంటారు అన్నట్టుగా అనుకుని అలా స్టార్ట్ చేశారు. అది కాస్త దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేది వెళ్ళిపోయింది. బట్ రీసెంట్ టైమ్స్ ఏమైందంటే, పేరుకి వినాయకుని విగ్రహం, బట్ అపిరెన్స్ మొత్తం చూస్తే వారికి నచ్చినటువంటి దేవుళ్ళు, వారికి నచ్చినటువంటి యాక్టర్లు, వారికి నచ్చినటువంటి క్యారెక్టర్లు ఇలా పెట్టుకుంటూ పోయారు. వీటన్నింటికి ఇప్పుడు పరాకాష్ట అన్నట్టు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపిరెన్స్లో ఉండి స్వామివారికి సంబంధించిన ఫేస్ దంతం వరకు పెట్టేసి అలా పెట్టేశారు. ఫిషర్స్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ ఎవరు అనుకుంటా గోషామహల్ నియోజకవర్గంలో అగాపూర్ దగ్గర బొమ్మ పెట్టారు. టీపీసీ అని చెప్పేసి ముందు అవన్నీ కూడా పెట్టారు, పక్కేమో రేవంత్ రెడ్డి ఇంకో పక్క ఏదో పెట్టేసి మధ్యలో విగ్రహం వచ్చేసి క్లియర్గా అర్థమవుతుంది, బ్లాక్ ప్యాంటు వైట్ షర్టు, క్లియర్గా రేవంత్ రెడ్డి అన్నట్టు. సోషల్ మీడియా మొత్తం వైరల్ అయింది. ఈలోపు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూనుకొని తప్పు అలా చేయకూడదు అని చెప్పేసి అంటే అయిపోదు, సైలెంట్గా ఉన్నారు. బట్ బయట నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా పుష్ప గెటప్లో లేడా, గగనన్ గెటప్లో లేడా, ఇంకా రకరకాలు ఎవరికి నచ్చిన పెట్టుకుంటారయ్యా, ఇది కూడా ఎంత అని చెప్పేసి అన్నారు. బట్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటి సార్ ఇది, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ అరుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా మనోభావాలు అనేవి ఉండవా, వాటికి భంగాలతో మీరు చూస్తూ ఉంటారా, భక్తితో ఏదైనా చేయొచ్చు కానీ ఇటువంటి పిచ్చితో, భజన చేసే పిచ్చితో రాజకీయంగా ఏంటి అసలు ఇదంతా తప్పండి, మేము క్షమించలేము, మా వల్ల అవ్వట్లేదు, మునిటే తీసేసేయండి, అక్కడ వినాయక విగ్రహం ప్రతిష్ఠించని చెప్పేసి చెప్పాడు. ఈ మెంటిగా ఇంకా రేవంత్ రెడ్డి దాకా వెళ్ళి ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా లేని తలనొప్పి ఎందుకు బాబు అని చెప్పేసి తీసేయని చెప్పినట్టున్నారు. ఆయన వెళ్ళి ఇంకోసి ఇటువంటి చేయొద్దని చెప్పి ఆ రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి ఆ విగ్రహం ఏదో దాన్ని తీసేసి వేరే అఫీషియల్ ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో వీడికి మెయిన్ ఇండస్ట్రీ మరలా చెప్తే గుర్తుంచుకోండి, మా ఊరిలో కూడా విగ్రహం పెడతా అన్నప్పుడు మట్టి విగ్రహం పెట్టండి అన్నాం. యాక్చువల్ నాకు కొంత సంద అడుగున్నారు, నేను ఇస్తాను, బట్ మట్టి విగ్రహం పెట్టండి అని అన్నా. తీరా వాళ్ళు పెట్టిన ఫోటో ఏంటి మొత్తం కూడా అసలు మొత్తం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అది ఏంటి ఇది కరెక్ట్ కాదు కదా అన్న. మళ్ళీ సౌండ్ లేదు, మేబీ రేపు అన్నదానం ఉన్నట్టుంది 3వ తారీఖు 4వ తారీఖు, బట్ దానికైతే ఖచ్చితంగా నేను డొనేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే 10 మందికి దేవుడి పేరు చెప్పి భోజనం పెడతాం, అంతకుముందు సంతోషం ఏం కావాలి. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఇక నుంచి అయినా మట్టి గణపతుల్ని పూజిద్దాం, నిమజ్జనం చేద్దాం. వాటర్ పొల్యూషన్ కాదు, ఓకేనా, సాయిల్ పొల్యూషన్ కూడా అవ్వదు. అండ్ ఒకవేళ మట్టి విగ్రహాలు లేవు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా మీరు పెట్టేటట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ పెట్టిన విగ్రహాలు ఏవైతున్నాయో దేవుని ఉన్నట్టు పెట్టడం తప్ప మీకు ఎవరు నచ్చితే వాళ్ళు పెడతామంటే తప్పండి, ప్లీజ్ అలా చేయకండి.